నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత జన్మదిన సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో బుర్రిపాలెం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక 11, 32 వార్డుల్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న రోడ్డులకు, డ్రైన్లకు చైర్పర్సన్ రాధికా రమేష్, కమిషనర్ శేషన్నలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ 11వ వార్డులో 16 లక్షల రూపాయల వ్యయంతో, 32 వార్డులో 52 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రోడ్డులను, డ్రైన్లను నిర్మించనున్నట్టు తెలిపారు. పట్టణంలోని 40 వార్డుల్లో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం శుభ పరిణామమన్నారు. పట్టణాభివృద్ధికి చేపడుతున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలో ఆక్రమణలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, డ్రైన్ల సమస్య లేకుండా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కటారి హరీష్, మట్లపూడి రాజేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్లు ఆకుల శ్రీనివాసరావు, సునీల్ కుమార్, పలువురు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి వారు, గౌరవ చైర్పర్సన్ అండ్ వార్డు మెంబర్స్ అందరూ కూడా వీటికి సంబంధించి అప్రోచ్ రోడ్లు లేవు. ప్లాంట్లోకి వెళ్ళాలంటే ఇంకా చక్కటి రోడ్లు కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడ వరకు 16 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్డు ఒకటి ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా లోపల కూడా ఇంకొక సీసీ రోడ్డు వేయాలి. ఈ రెండు తయారైతే కనుక ఎస్టీపీ ప్లాంట్ వాడకంలోకి వస్తుంది. దాన్ని మళ్ళీ అయినాక పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు గౌరవ మంత్రి వాళ్ళు ఇంకా పెద్దలు వీళ్ళందరి యొక్క సమక్షంలో చేయబోతారు. దానికి సంబంధించి సెపరేట్గా ఉంటుంది. 15th FC గ్రాంట్ వస్తే ఫస్ట్లోనే ఒక 40 లక్షల రూపాయలను ఈ 15th FC గ్రాంట్ నుంచి ఎల్లెలుగా కాలనీకి స్పేర్ చేయండి. అక్కడ రోడ్లు బాగాలేవు, కాలువలు కూడా అత్యవసరంగా ఉండేసి ఈ ప్రాంతవాసులతో సంప్రదించి శాంక్షన్ ఇచ్చారు. 32వ వార్డులో కానివ్వండి, అలానే 11వ వార్డులో కానీ ఈరోజు శంకుస్థాపన చేసి ఈ యొక్క 32వ వార్డులోని వర్కులకు వచ్చేసి దాదాపు 52 లక్షల రూపాయలని వార్డుల్లో పెట్టడం జరిగింది. అలానే 11వ వార్డులో కూడా 16 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైనా సరే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి ప్రతి చోట 40 వార్డుల్లో వర్కులు అనేది త్వరలోనే కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందుట్లో ముఖ్యంగా ఈ వార్డుకు వచ్చేసి దాదాపు సంవత్సరం క్రితం మనం రైల్వే ట్రాక్ కాడ చెత్త అనేది అసలు కదలిక లేకుండా ఘోరంగా అనేది డ్రైన్ అక్కడ ఉంటాను అదంతా మేము వచ్చినాక అది తీపియటం జరిగింది. మేము అసలు ఆ శానిటేషన్ మీద ఈ వార్డులోకి వచ్చేయంగా మాకే భయం వేసింది. ఏంటి పురుగులు అలాంటి గోళ్ల మీదే పాకుతున్నాయి. ఆ రోజు కూడా కొత్తగా వచ్చినట్టున్నారు మన కమిషనర్ గారు, మేము కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అలానే ఈ రోజున ఈ వార్డుకి విముక్తి అనేది ఈ రోజున కలిగింది. అలానే మీ అందరూ కూడా మీ సహకారం ఉంటే ఇంకా ఇలాంటి డెవలప్ ఇంకా మరింతగా చేసుకుందాం. అలానే ఇలాంటి మన డెవలప్మెంట్కి సహాయం పడుతున్న మన మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాంటి మన తెనాలి పట్టణం అభివృద్ధి చెందాలంటే మన మంత్రి గారి సపోర్టు ఎంతో కావాలని, ఇలానే ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో మేము కూడా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము కానీ మా అధికారులు కానీ తప్పకుండా స్పందించి ఎక్కడైనా సరే ఏ వర్కులు ఉన్నా కూడా వెంటనే చేపిస్తామని మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా వార్డు 11వ వార్డులో దానికి సంబంధించి ఈరోజు రోడ్డు ఒకటి ఇనాగ్రేషన్ అంటే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. బీటీ రోడ్డు 16 లక్షల చిల్లరతో. రీసెంట్గా ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనోహర్ గారు వచ్చిన తర్వాత కూడా అన్ని స్పీడప్ చేస్తున్నారు. గతంలో ఉన్న వర్క్స్ కూడా త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండ్ ఉండాలి దేనికైనా కానీ. చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి ఏ విధంగా మన శానిటేషన్ మీద దృష్టి సారించి చేసుకుంటూ వస్తున్నారు. అట్లానే జోడెడ్లు ఉంటేనే ఏదైనా
పని సులభంగా ఉంటుంది అనే దానికి ఇది నిదర్శనం. ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు సారథ్యంలో 40 లక్షలు శాంక్షన్ చేసినారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి మా ఎడ్లంగి కాలనీ మీద చూపించిన ఆదరణ కోసం మేము కూడా అందరూ ఈ వార్డు తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత జన్మదినం పురస్కరించుకుని బుధవారం తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపు నందు గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు సర్వైవల్ క్యాన్సర్ పట్ల వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పవన్, డాక్టర్ సయ్యద్ ముదసిర్లు మాట్లాడుతూ నమ్రత పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్యాంపు నందు పరిశుభ్రత, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శ్వాసకోశ వ్యాధుల గురించి వైద్యులు అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. క్యాంపు నందు ఈఎన్టీ, గుండె జబ్బులు, ఆర్థోపెడిక్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. శిబిరం నందు 162 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. గత 9 సంవత్సరాల్లో ఆంధ్ర హాస్పిటల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు సౌజన్యంతో 43 క్యాంపులు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అమర్, డాక్టర్ కిషోర్, డాక్టర్ రమేష్, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈరోజు మన నమ్రత గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మన మహేష్ బాబు అసోసియేషన్ అయ్యి ఆల్మోస్ట్ 9 to 10 years నుంచి మన అసోసియేషన్ ఉన్నామండి. బోరేపురంకి ఫ్రీ క్యాంప్స్ చేయడం, బోరేపురంకి కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ చేయడం ఇవన్నీ చేశాము. సో ఈరోజు నమ్రత గారి బర్త్డే సందర్భంగా మనం ఫ్రీ క్యాంప్, మల్టీ స్పెషాలిటీ క్యాంప్ మన బోరేపురం విలేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. దీంతో పాటుగా సర్వైకల్ వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ 9 years దాటిన ఆడపిల్లలకి మనం వ్యాక్సినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టోటల్ 2 doses వేయాల్సి ఉంటుంది. ఆ 2 doses కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం 9 years దాటిన ఆడపిల్లల్ని వ్యాక్సినేషన్ చేస్తున్నామండి. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు నమ్రత గారు ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్. ఇది 42వ క్యాంపు. ఇప్పటి వరకు దాదాపు 9-10 సంవత్సరాల నుంచి గ్రామంలో గ్రామస్తుల మంచి చెట్ల కోసం ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో మహేష్ బాబు గారి సూచనల మేరకు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలందరినీ గ్రామస్తుల తరఫున అభినందిస్తున్నాము. 9 నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ మహేష్ బాబు గారి సౌజన్యంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే వ్యాక్సిన్ చేసి వీళ్ళు ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేసుకొని ఆ బస్సులో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఆ వ్యాక్సిన్ పూర్తి చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. మొత్తం ఖర్చు దాదాపు ఒక్కొక్కళ్ళకి ఒక 4 నుంచి 5 వేల రూపాయలు అయ్యే ఖర్చు ఫ్రీగా ఈ ఆంధ్ర హాస్పిటల్ వారు చేయటం ఇదంతా అభినందించదగ్గ విషయం. మిసెస్ నర్మదా గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారు ఆంధ్ర హాస్పిటల్ గారి అసోసియేషన్తో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ బుర్రిపాలెంలో ఈఎన్టీలో కామన్గా వచ్చే ఇప్పుడు చలికాలం కాబట్టి జలుబు, దగ్గు, జ్వరాలు ఇవి కామన్గా వస్తున్నాయి. వాటికి జాగ్రత్తగా ఉండటం, మాస్కులు అవి వాడుకోవటం చేసుకుంటే వైరల్ ఫీవర్స్ అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి శ్రీ వాసు దాస ఆశ్రమం నందు శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ స్వామి వారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవం తిలకించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఉలిచి సీతారామ శర్మ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన వాసుదాస ఆశ్రమం నందు సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటున్న శుభ తరుణంలో ఆశ్రమం నందు స్వామివారికి విశేష కార్యక్రమాలు, కళ్యాణం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కడియాల నందకిషోర్, హనుమత్ ప్రసాద్, పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఇక్కడి భాగ్యం కలిగించిన వాసుదాస స్వామి వారికి
అందరూ చాలా రుణపడి ఉన్నారు. చీరాల చిదంబర శాస్త్రి వారు 6 కోట్లు 9 సంవత్సరాలు 6 కోట్ల మంత్రం ధారపోసి అయోధ్యకు తీసుకెళ్తూ మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళిన పుణ్యస్థలం. ఇటువంటి స్థలంలో మీరందరూ పాల్గొని రాముని కృపకు పాత్రైనందుకు చాలా సంతోషము. ఆంధ్ర వాల్మీకి అంటే వాసుదాస్ స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్థతార్పణతో రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా 1920లో భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయం పునరుద్ధరించారు. వారి తర్వాత దాశేషం వారు 1958లో అంగలగుతుల మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల్లో చేశారు. ఇటువంటి విశేషమైన ప్రదేశంలో వచ్చి పాల్గొని మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. రైతుల ఇబ్బందులను చెక్ పెట్టేందుకు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలను మరింత పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి సహకారంతో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రబీ సీజన్లో రైతుల సౌకర్యార్థం బుధవారం ఎరువుల విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతు ప్రయోజనాలు కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలియజేశారు. రబీ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచేందుకు మార్కెట్ యార్డులో ఎరువులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎరువుల కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తగిన మేర ఎరువులు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ మేనేజర్ కరుణ, DCM ఎస్ మేనేజర్ హరిగోపాల్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి భాను గంగాధర్, జనసేన నాయకులు ఉషా రాజేష్, అమ్మిశెట్టి కిషోర్, మండల వ్యవసాయ అధికారి సునీత, టీడీపీ నాయకులు వేమూరి మురళీకృష్ణ, మన్నే పసి, షేక్ అనీఫ్, వట్టిప్రోలు యోబు, వేల్పుల రవి ప్రసాద్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక్క మార్కెట్ యార్డ్ బైఫర్కేట్ చేసి నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. అదొక వేమూరు యార్డే. రాష్ట్రంలో ఇంకా ఏది రెండో యార్డ్ అనేది రాలా. 5 ఏళ్లలో ఒకటే చంద్రబాబు నాయుడు గారు మన విజ్ఞప్తిని మన్నించి వేమూరు మార్కెట్ యార్డ్ ఇచ్చారు. ఆ రోజు తెనాలి, దుగిరాల, రేపల్లె, కూచినపూడి 4 యార్డులు మిక్స్ అయి ఉండేది. ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా పక్కన వేసి వేమూరు మార్కెట్ యార్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేమూరు యార్డు ఏర్పాటు చేసినాక యార్డులో కావాల్సిన సౌకర్యాలు, గోడౌన్లు కానీ, రోడ్లు కానీ, కార్యాలయ భవనం కానీ మొత్తం మనం తీసుకొచ్చి నిధులు ఏర్పాటు చేసినాయి. లోపల మనం చేసిన అభివృద్ధి కాకుండా ప్రమాణంగా జరిగి ఉండదు అనుకున్నాం. కనీసం 2 వేల రోడ్లు కూడా వేసిన పాత్ర బాధపడి వాళ్ళ స్వప్రయోజనాలకి, వాళ్ళ ఆదాయానికి మాత్రం బ్రహ్మాండంగా వాడుతున్నారు. ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా పడగొట్టి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డబ్బు చేసి ఇసుక వ్యాపారం చేశారు. ఈ యార్డును అడ్డాగా పెట్టుకొని రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రోకర్ల అవతారం అయితే రైతులు దోచుకున్నారు. కొనుగోలు చేశారు. ఇప్పుడు మనం ఏదైతే యూరియా, DAP లాంటి ఎరువులు ఇవ్వడానికి వచ్చామో అటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా వాళ్లే బ్లాక్ మార్కెటింగ్ చేసి రైతులు దోచుకున్నటువంటి పరిస్థితి చూసాం. 18 సొసైటీలు కూడా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు. అడ్డగోలుగా దోచేశారు. త్వరలో పాలక వర్గాలు రాబోతా ఉన్నాయి, మనం నియామకం చేయబోతా ఉన్నాం. వీళ్ళు చేసిన దోపిడీ మొత్తం కూడా తగ్గిస్తాం. ఎవరెవరు సొసైటీలో కార్యదర్శులుగా పనిచేశారో, ప్రీమియం కంపెనీగా ఉన్నారో, ఎవరెవరు బినామీలు పెట్టి దోచుకున్నారో మొత్తం ఇవన్నీ కూడా బయటికి తీసి ఊతలు లెక్క పెట్టించే మార్కెట్ యార్డ్ని వ్యాపార కేంద్రంగా చేసి దోచుకున్నారు. రైతులు అన్ని విధాలుగా దోపిడీ చేసిన, దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి నడుస్తూ ఉన్నాడు. మరి రెండు నాయకులు, ఇతర నాయకులు కూడా ఇవాళ రైతుల సంక్షేమం కోసం పూర్తిగా పాటుపడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తా ఉన్నాం. వేమూరు మార్కెట్ కమిటీ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. అదే విధంగా స్టాకును కూడా జనాలకు వచ్చేటప్పుడు నీకు 2 మండలాలే, అంత టౌన్ ఇక్కడంతా కూడా వ్యవసాయం చేసే 5 మండలాలు ఉన్నాయి కాబట్టి స్టాక్ ఎక్కువగా పొజిషన్ చూసుకుని ఎక్కడ కూడా స్కేర్సిటీ రావద్దని చెప్పేసి మీకు నిర్ణయిస్తున్నాను. మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా మార్కెట్ కమిటీ నుంచి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడే వేమూరు ప్రాంతంలోనే ఏర్పాటు చేసినందుకు మరి మనకందరికీ సౌకర్యార్థం ఉంటుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అవకాశం ఉంటే హరిగోపాల్ గారు మాకు బట్టిపోల్లో కూడా యాడ్ ఉంది, మీకు కావాలంటే అక్కడ కూడా గోడౌన్ ఇస్తాము, అక్కడ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బట్టిపోలు మార్కెట్ యాడ్ ఉంది, గోడౌన్ కూడా ఇస్తారు కావాలంటే. అందుకనే భారతదేశ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీపతి ప్రకాశం పేర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని బుధవారం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలందించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కేంద్ర ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయులు అంబేద్కర్ అని, ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వెంటనే బీజేపీ ప్రభుత్వం వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలు పాలకుల పనితీరును గమనించాలని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెట్టింది, రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఈనాడు ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించి అమలు పరచకపోయినట్టయితే ఈనాడు ఈ బీజేపీ ఈ దేశంలోకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు పరిపాలనలోకి వచ్చేవాళ్ళు కాదు. అసలు నెహ్రూ గారిని చాలా కించపరుస్తున్నారు, నెహ్రూ కుటుంబాన్ని. అలాగే మొన్న పార్లమెంటు సాక్షిగా మన ప్రస్తుత హోంమంత్రి బీజేపీ అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి బొంబాయి దాకా, అహ్మదాబాద్ దాకా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు గుంటూరు జిల్లా కార్యక్రమం ఇక్కడ తెనాల్లో జరగడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి మనం చేసుకుంటూ ఈ రోజున ఈ దేశం యొక్క రాజ్యాంగం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఆర్ఎస్ఎస్ విధానాలు మరి భారత రాజ్యాంగాన్ని మరి కించపరచాలని, భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని కాపాడుకోకపోయినట్టయితే ఇప్పుడు సాంబశివుడు గారు చెప్పినట్టుగా పేద వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికి కూడా మరి ఈ దేశంలో భద్రత ఉండదు. కనుక భారత రాజ్యాంగం మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సూర్య చంద్రనాథులు ఉన్నంత వరకు ఈ దేశానికి భారత రాజ్యాంగం అది ఒక బైబిల్, అది ఒక ఖురాన్, అది ఒక మరి భగవద్గీత. అలాంటి దానిని మరి ఈ రోజున వాడు తీసేయాలని చెప్పారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి పార్లమెంటులో ఎంత మరి నిర్విరామంగా, ఎంత ఆలోచనహీనంగా మరి ఉదహరించారో అందరం చూసాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన పార్టీ అసలు అచ్చంగా ప్రశ్నించడానికే పుట్టింది, ఇంకా దేనికి పుట్టలేదు. అది అచ్చంగా సమస్యను ప్రస్తావించి ప్రశ్నించడానికే పుట్టింది. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలని పెంచి పోషించడానికి పుట్టింది. అసలు వైసీపీ అయితే
అసలు ఈ రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు ఎప్పుడు చదువుకోలేదు. ఇదే మొదటిది ఇంగ్లీష్ మీడియం మేమే ఏబిసిడీలని జపాన్ నుంచో జర్మనీ నుంచో తెప్పించామనే విధానంగా ఉన్నటువంటి వైసీపీ. ఏడికి పోయారు మీరంతా? ఏమైపోయినాయి మీ నోళ్ళన్నీ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమానవీయంగా అవమానిస్తూ ఉంటే మీ నోళ్ళు ఎడిపోయినాయి. తెనాలి పట్టణంలోని 24వ వార్డులో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శానిటేషన్ పనులను బుధవారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పట్టణ పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. పట్టణంలోని డ్రైన్లపై ఆక్రమణ తొలగించాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, కోఆప్షన్ మెంబర్ గురిగిపూడి రమణాదేవి, డిఈ సుబ్బారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శాంతినగర్లోని సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. షాపులు కానివ్వండి, చెట్లు పెట్టి సగం అసలు ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ ఇక్కడే కనపడుతుంది. అందువల్ల మేము ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాను. నేను ఈ 2 రోజులే కాకుండా అవసరమైతే ఇంకా వారం రోజుల్లో కూడా మరోసారి వచ్చి నేను ఈ రోడ్లో పరిశీలిస్తాను. నాకు మటుకు మీరు అందరూ కూడా సహకరిస్తేనే మనం శానిటేషన్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, ఏదైనా మీ సహకారం ఉండాలి. ఈ 40 మంది వర్కర్స్ తోటి గ్యాంగ్ వర్క్ కార్యక్రమం మూలన లోపల నుంచి సిల్ట్ తీస్తారు. దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. అదేగాక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్ ఆక్యుపై చేసుకొని బండలు వేసుకోవటం మూలన తీయటానికి కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. దుగ్గిరాల్లో కేఎల్యు యూనివర్సిటీ బీసీఏ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు. తెనాలి విజయవాడ రహదారులకు, వాహనదారులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కేఆర్ఆర్ ప్రసాద్ కృష్ణ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ స్పీడ్ కోఆర్డినేటర్ పి సురేష్, పీసీ డాక్టర్ జి పార్థసారథి వర్మ, బీసీలు ఏవిఎస్ ప్రసాద్, ఎన్ వెంకట్రావు, రాజశేఖర్ రావు, విద్యార్థి సంక్షేమ భాగం బీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, డీల్ సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, పి శ్రీకాంత్ రెడ్డి, ఉషారాణి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఎక్కువగా కూడా వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి కనుక వీళ్ళ అబ్జర్వ్ చేస్తుంటే రోడ్డు ప్రమాదాల మీద ఎక్కువ మంది చనిపోతున్నారు. సో వాళ్ళల్లో 70% మంది హెల్మెట్ ధరించకపోవటం వల్లే చనిపోతున్నారు. యాక్సిడెంట్లు అయిపోయి వైకల్యం చెందుతున్నారు. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా ఏంటంటే హెల్మెట్ అనేది ధరించకపోవటం వల్లనే. సో హెల్మెట్ అనేది ధరిస్తే ఒక కుటుంబానికి సెక్యూరిటీగా ఉన్నట్టే. కాబట్టి అందరూ కూడా వాహనం తోలే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. అట్ ది సేమ్ టైం వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఒక రిజర్వ్ హెల్మెట్ ఉంచుకోండి. ఇది మేము కేఎల్ యూనివర్సిటీ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం కోసం దుగ్గిరాల గ్రామంలో వచ్చాము. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ ద్వారా మనం బయటపడాలి అంటే హెల్మెట్స్, ఇంకా సైలెన్సర్స్ యూజ్ చేయకుండా బైక్స్ డ్రైవ్ చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఆ బైక్లో ఉన్న పెట్రోలియం వేస్ట్ అవుతుంది, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఆ గాలిని మనం పీల్చుకోవడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి మనకు కూడా. కొంచెం ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత స్పీడ్ ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు. దాన్ని కూడా మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే అంటారు కదా, ఇంట్లో మన మీదే బేస్ అయ్యి మన మీదే డిపెండ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏదో మన ఫొటోస్ తీసుకోవడానికి అలా హెల్మెట్ పెట్టుకోకుండా నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాం. అలా చేయకండి కొంచెం. మన హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఎప్పుడన్నా ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మనకి తలకి అంత దెబ్బ తగలదు. ఎందుకంటే హెల్మెట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆపగలదు. దాతలు అందించిన సహాయ సహకారాలను అందిపుచ్చుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నస్థితికి ఎదిగి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రశ్నలు తీసుకురావాలని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైని రత్నప్రసాద్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అమృతూరు మండలం పెదపూడి, మూల్పూరు, కూచిపూడి గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థుల సౌకర్యార్థం మూల్పూరు గ్రామానికి చెందిన కొల్లూరు సరళ జ్ఞాపకార్థం ఆమె భర్త కొల్లూరు బాలకృష్ణ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు పరీక్షా పరికరాలు బుధవారం పచ్చా సాంబశివరావు, కందేటి సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమృతూరు మండల మాజీ ఎంపీ మైని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల కంటి వైద్య
శిబిరాలు నిర్వహించి దాతలు తమ మిత్ర బృందం తమ కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు కూడా అందజేసినట్టు తెలిపారు. విద్యార్థి దశ నుండి సేవాభావం కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో పేదలకు సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిరంజన్, ఆవుల వెంకటేశ్వరరావు, మోర్ల ముసలయ్య, మలిపెద్ది సర్విజ్జి, నూతకి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు శాస్త్రి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వారి ఊరికే కాకుండా ఆయన మండలం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో మండలంలోని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబాలు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో దాన్ని మీరు నెరవేర్చాలని అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్ని చక్కగా టీచర్స్ ఏ ఉద్దేశంతో అయితే చక్కగా సీరియస్గా చెప్తా ఉన్నారో ఆ సీరియస్నెస్ తెచ్చుకుని రెగ్యులారిటీలో కానీ ప్రిపరేషన్లో కానీ ఆ సీరియస్నెస్ తెచ్చుకుని చక్కగా పరీక్షలు రాసి పాస్ అయ్యి 10 సంవత్సరాలు చదివిన దానికి ఒక సర్టిఫికేట్తో బయటికి వెళ్ళి చక్కగా మీ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి దానికి ఒక మొదటి మెట్టుగా దీన్ని మీరు భావించి అలా ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ, ఇది మీ ఊరు మూల్పూరు, కూచిపూడి, పెదపూడి ఈ 3 గ్రామాల్లోని విద్యార్థులకు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు పోయినసారి మండలం అంతా కూడా అందరికీ కళ్ళు టెస్ట్ చేసి అవసరమైన అందరూ కళ్ళజోళ్ళు ఇచ్చిన దానిలో భాగంగా పరీక్షలు లేటు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిందనే ఉద్దేశంలో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దాచుకుని మీరు చక్కగా పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని, గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని మీ స్కూల్లో మరి నేను అప్పుడు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే నేను ప్రిన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను. మీరు ఎందుకంటే మీరందరూ కూడా పేద పిల్లలని మరి ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వారు వచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ అభివృద్ధికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత జన్మదిన సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో బుర్రిపాలెం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్. ఇవి హెచ్సివి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.